క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా సెంట్రల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకు కనబడ్డ క్వశ్చన్ అండి ఇది. విచ్ ఇన్స్టిట్యూషన్ పబ్లిషెస్ ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా? సరే, ముందు మనము ఆప్షన్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలిస్తే మనం సొంతంగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటంటే, ప్రతి సంవత్సరము పార్లమెంటుకు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రోజు మన ఫినాన్స్ మినిస్టర్, అంటే మన యూనియన్ ఫినాన్స్ మినిస్టరు పార్లమెంటుకు ముందు సంవత్సరం బడ్జెట్ వల్ల ప్రజల జీవితాలు ఎంతగా ప్రభావితమయ్యాయో తెలుపుతూ ఒక నివేదికను ప్రవేశపెడుతుంది. ఆ నివేదికే మనకు ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. సో అంటే ఇది తెలుసుకోవడం ద్వారానే మనకు ఆన్సర్ ఏంటో తెలిసిపోయింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ప్రిపేర్ చేసిన, సో దాని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎకనామిక్ డివిజన్ అనేది రెస్పాన్సిబుల్గా తీసుకొని ఈ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రిపేర్ చేస్తుంది. సో ఇదంతా కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకు మిగతా క్వశ్చన్స్ అంటే దీన్ని 12 చేసి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా, సో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాను మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ద ఎకనామిక్ డివిజన్ అండర్ కంట్రోలర్ ఆర్ అండర్ గైడెన్స్ ఆఫ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రెస్పెక్ట్ టు ద యూనియన్ బడ్జెట్. వాట్ ఈస్ ద ఇండియాస్ మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ద సెంట్రల్ బడ్జెట్? గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బడ్జెట్లో మనకు రెవెన్యూకు మెయిన్ సోర్స్ అంటే ఫాలోయింగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనాలి. గుర్తుపెట్టుకోండి, అంటే ఈ కింద ఇచ్చిన వాటిలలో ఏది సో ఇండియన్ బడ్జెట్కు మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూగా ఉంది. గుర్తుపెట్టుకుని మన అందరికీ తెలుసు బడ్జెట్ ఈజ్ ఏ ఎస్టిమేషన్. సో ఆ ఎస్టిమేషన్స్లో 2 రకాల ఎస్టిమేషన్స్ ఉంటాయి. అంటే మనము రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ అంటాం. మళ్ళీ ఆ రిసీట్స్లో మనకు 2 రకాల రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ రిసీట్స్ అండ్ ద క్యాపిటల్ రిసీట్స్. గుర్తుపెట్టుకోండి, ఈ రెవెన్యూ రిసీట్స్లో సెంట్రల్ గవర్నమెంట్కు మెయిన్ సోర్స్ ఆఫ్ ఓకేనా ఇన్కమ్ ఏంటి అని అడుగుతుండు. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ ఏంటి అని అడుగుతుండు. సో ఆన్సర్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే భారతదేశంలో పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర బడ్జెట్లో ఎక్కువ నిధులు సమకూరుతున్నాయి. సో గుర్తుపెట్టుకోండి, మనకు నెక్స్ట్ అంటే ఇక్కడ ఒకవేళ ఆర్డర్ అడిగింది అనుకోండి, నెక్స్ట్ మనకు డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా, నెక్స్ట్ బారోవింగ్స్ ద్వారా, ఇంకా నెక్స్ట్ గ్రాంట్స్ ద్వారా. బట్ సెంట్రల్ బడ్జెట్లో ఎక్కువ రెవెన్యూ మాత్రం మనకు పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్డ్ బై ద జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్? ఈ నేషనల్ ఇన్కమ్ మీద కానీ జీడిపి జిఎన్పి మీద కానీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అని మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. చాలా ఎగ్జామ్స్లలో ఒక్కొక్కసారి క్వశ్చన్ చేంజ్ చేయకుండా కూడా యాజ్ ఇట్ ఈస్గా అదే క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది. జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైసెస్. గుర్తుపెట్టుకోండి, మనకు జీడిపి అనగానే మనకు జీడిపి యొక్క వాల్యూస్ ఏ ఎకనామిక్ రిపోర్ట్లో కానీ 2 రకాలుగా కనబడుతుంది. ఒకటేమో కాన్స్టాంట్ ప్రైసెస్, రెండోదేమో కరెంట్ ప్రైసెస్. గుర్తుపెట్టుకోండి, రెండోదేమో కరెంట్ ప్రైసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కరెంట్ ప్రైస్ అనగానే మనకు అంటే ఐ మీన్ ప్రజెంట్, మనం కరెంట్ అఫైర్స్ అంటున్నాం, ప్రజెంట్ జరిగే వాటన్నింటినీ కూడా కరెంట్ అఫైర్స్ అంటున్నాం కదా. సో కరెంట్ ప్రైస్ అంటే ఇప్పుడున్న రేట్లు కానీ లేదా లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు కానీ, సో వాటిని మనం కరెంట్ ప్రైస్ అనొచ్చు. కానీ కాన్స్టాంట్ అంటే స్థిరంగా, అంటే మారకుండా ఉన్నవి. గుర్తుపెట్టుకోండి, స్థిరంగా ఉన్నవి. మరి స్థిరంగా ఉన్నవి ఎట్లా డిసైడ్ చేస్తారంటే, కాన్స్టాంట్ ప్రైసెస్ అనే దానికి సో ఇండియన్ గవర్నమెంట్ సో ఒక ఫైనాన్షియల్ ఇయర్ను బేస్ ఇయర్గా తీసుకుంటుంది. సో ప్రజెంట్ మనకు ఇండియాలో బేస్ ఇయర్ 2011-12 అంటే 2011-12ను ఆధారంగా చేసుకొని మనం దేన్నైనా చూస్తే అంటే మనం దేన్నైనా అంచనా వేస్తే దాన్ని మనం కాన్స్టాంట్ ప్రైసెస్లో మెజర్ చేయడం అని చెప్తామండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది చూడండి, ఒకసారి ఆప్షన్ చూడండి. జీడిపి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ కరెంట్ ఇయర్స్ ప్రైసెస్. నేను ఆల్రెడీ చెప్పాను, కాన్స్టాంట్ అంటే బేస్ ఇయర్ను కంపేర్ చేసుకొని చేస్తుంది, కరెంటు వాటికి సంబంధం ఉండదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సరే, రెండో ఆప్షన్ బి ఆప్షన్ అలా పెట్టండి. మూడో చూడండి, జీడిపి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 5 year ప్రైసెస్.
అసలు ఈ పారామీటర్ అనేది జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. మనం జనరలైజ్డ్గా 5 ఇయర్స్తో కంపేర్ చేసి మనం చూసుకోవచ్చు, లేదా ఎవరైనా ఎకానమీ ఎడిటోరియల్స్ రాసేవాళ్ళు కానీ ఆర్టికల్స్ రాసేవాళ్ళు కానీ వాళ్ళు చూసుకోవచ్చు. కానీ ఇది ఏ విధంగానూ కూడా అఫీషియల్ పారామీటర్గా లేదు. నెక్స్ట్, జీడిపి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ గ్లోబల్ ప్రైసెస్. సో ఇది కూడా మనకి ఎక్కడ పారామీటర్గా లేదు. చూడండి, నెక్స్ట్ ద ఆన్సర్ ఈజ్ జీడిపి క్యాలిక్యులేటెడ్ బేస్ ఇయర్ ప్రైసెస్. సో అట్లా మనం ఎలిమినేషన్ మెథడ్లో కానీ, లేదా కీవర్డ్స్ అప్రోచ్ ద్వారా కానీ, లేదా ఆప్షన్స్ ద్వారా కానీ, అంటే ఆప్షన్స్ను కరెక్ట్గా చదవడం ద్వారా కానీ మనం చేయొచ్చు, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు నేషనల్ ఇన్కమ్ మీద ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ ప్రతి సెషన్స్లో ప్రతి ఎగ్జామ్లో కనబడుతున్నాయి. నెక్స్ట్, విచ్ బాడీ రెగ్యులేట్స్ ద మానిటరీ పాలసీ ఇన్ ఇండియా? గుర్తుపెట్టుకోండి, మానిటరీ పాలసీ ఇన్ ఇండియా. భారతదేశంలో దీన్ని తెలుగులో ద్రవ్య పరపతి విధానం అంటామండి. భారతదేశంలో ద్రవ్య పరపతి విధానాన్ని నియంత్రించేది రెగ్యులేట్స్. ఇక్కడ కొన్ని ట్రాప్స్ ఇస్తారండి. ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది చాలా కష్టము, చాలా హార్డ్ క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని, మీకున్న ఎగ్జామ్ టెన్షన్కు కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని ట్రాప్లో పడేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులేట్ అనే పదం వాడింది కాబట్టి దీనికి కొన్ని ట్రాప్స్ ఇచ్చింది. చూడండి ఏం ట్రాప్స్. ఇందులో రెగ్యులేటింగ్ బాడీ ఏంటిది? సెబీ అనేది రెగ్యులేటింగ్ బాడీ కాబట్టి సెబీ అనేది ట్రాప్. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? మానిటరీ పాలసీ అడుగుతున్నాడు. కానీ మనీ మార్కెట్కు సెబీకి సంబంధం లేదు. సెబీ అనేది రిలేటెడ్ టు ఏంటి? స్టాక్ మార్కెట్స్, స్టాక్స్కు. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సింపుల్గా ఎట్లా ఎలిమినేట్ చేయొచ్చు చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోండి. సో ఇది కూడా ఒక ట్రాప్. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనము ఎక్కువ శాతం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఆ మానిటరీ పాలసీ, మానిటరీ అంటే మనీ పాలసీ కాబట్టి అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది కావచ్చు. మనము అంటే ప్రతి రోజు ఇంతే డ్రా చేయాలని వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు కాబట్టి అట్లా కొంతమంది ఆలోచించి కూడా ట్రాప్లో పడతారు. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకున్న నేషనల్ బ్యాంక్స్లో ఒక నేషనల్ బ్యాంకు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని కింద ఆప్షన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్స్ టు ద బ్యాంక్ కదా, అది అయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎందుకు అవుతుంది? కాదు. సో రిమూవ్. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయినా కావాలి, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న కావాలి. ఈ రెండిట్లలో ఏదో ఒక ఆప్షన్ కావాలి. బట్ ఆన్సర్ ఈజ్, ఎందుకంటే భారతదేశంలో మానిటరీ పాలసీని, మనీ సర్క్యులేషన్ను, మార్కెట్లో మనీ సర్క్యులేషన్ కంట్రోల్ చేయడానికి మినిస్ట్రీకి అన్నీ పాసిబుల్ కాదు. కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్స్ను, కొన్ని డివిజన్స్ను, కొన్ని సెక్షన్స్ను, కొన్ని వింగ్స్ను, కొన్ని ఆర్గనైజేషన్స్ను, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ను వాళ్ళు డెవలప్ చేసేళ్ళు. అట్లా ఇండియాలో మానిటరీ పాలసీని రెగ్యులేట్ చేయడానికి మనకు ఇండియాలో ఏర్పాటు చేయబడ్డ బాడీనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో మానిటరీ పాలసీను రెగ్యులేట్ చేస్తుంది. సో ట్రాప్లో పడద్దు, గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ జీడిపి? లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియాస్ జీడిపి. సో మన నేషనల్ ఇన్కమ్ను మనం జీడిపిలో మెజర్ చేస్తున్నాము. సో ఆ జీడిపికి లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్ చూడగానే చాలామంది, ఇవన్నీ ట్రాప్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది 25% ఆఫ్ ట్రాప్, ఇది ఇంకో 25%, ఇది ఇంకో 25%, ఇది ఇంకో 25%. అంటే మూడింటిని రాగా గెట్ చేసిన వాళ్ళు మొత్తం ట్రాప్లో పడిపోతారు. సో ఎవరైతే ఆన్సర్ని కరెక్ట్గా చేస్తారో వాళ్ళు ఆ ట్రాప్లో పడరండి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే అగ్రికల్చర్ పోతారు. ఎందుకు అంటే ఇండియాలో ఎక్కువ మంది డిపెండ్ అయింది అగ్రికల్చర్ మీదనే కాబట్టి, అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ మీదనే కాబట్టి, సో అగ్రికల్చర్ ద్వారానే ఎక్కువ కాంట్రిబ్యూషన్ వస్తుంది అనుకుంటారు. అంటే 2011 సెన్సస్ పాపులేషన్ ప్రకారం కూడా ఇంకా ఇండియాలో 58% ఆఫ్ ద పాపులేషన్ డిపెండెడ్ ఆన్ ద అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయ రంగం లేదా వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు కాబట్టి అగ్రికల్చర్ కరెక్ట్ అనుకుంటారు. కానీ అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది ఆధారపడ్డప్పటికీ అగ్రికల్చర్ నుంచి జీడిపికి వచ్చే కాంట్రిబ్యూషన్ చాలా చాలా తక్కువ. మీరు లాజికల్గా ఆలోచించిన అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అగ్రికల్చర్ లేబర్కి వచ్చే డైలీ వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఒక డైలీ ఎర్న్ చేసే అమౌంట్ మీకు చూసుకున్నట్టయితే అర్థమైపోతుంది. రిమెంబర్, సో అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది డిపెండ్ అయినప్పటికీ కూడా కాంట్రిబ్యూషన్లో అగ్రికల్చర్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఇంకో ఆప్షన్ కూడా మనము టెక్నికల్గా రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మైనింగ్, అగ్రికల్చర్ రెండూ కూడా ప్రైమరీ సెక్టార్కు సంబంధించినవి.
గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ సెక్టార్కు సంబంధించినవి కాబట్టి ఈ రెండు నోవే రిలేటెడ్. మైనింగ్ ద్వారా కూడా మనకు అంత లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏం వస్తలేదు. బేసిక్గా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు, సో సింగరేణికి ఎక్కువ లాభాలు వస్తున్నాయి కాబట్టి సింగరేణి ఆన్సర్ అయ్యే అవకాశం ఉన్నదని అనుకొని ఆ ఆప్షన్ పెడతారు, బట్ ఇట్ ఈస్ నాట్. రిమెంబర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండస్ట్రీ పెనెట్రేషన్ చాలా తక్కువ, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా చాలా తక్కువ. ఎందుకంటే మనకు హెవీ ఇండస్ట్రీస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, మనకు మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా వచ్చే కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా తక్కువ. రిమెంబర్ ద ఆన్సర్ ఈజ్ సర్వీసెస్. మనకు భారతదేశంలో సేవా రంగం ద్వారా, గుర్తుపెట్టుకోండి, సర్వీస్ సెక్టర్ ద్వారా జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో లిటరల్గా చెప్పాలంటే 60% పైగా జీడిపికి కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టార్నే ఉంది. ఒకప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ మేజర్ కాంట్రిబ్యూటర్గా ఉండేది, కానీ అగ్రికల్చర్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ డిక్లైన్ అవుతూ సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ద ఆన్సర్ ఈజ్ సర్వీసెస్. రిమెంబర్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, యూపీఎస్సీలోనూ ఎన్నోసార్లు అడగడం జరిగింది. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్కు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ద ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈజ్ రిలేటెడ్ టు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి కీవర్డ్ అనేది జన్ ధన్ యోజన. సో ఈ స్కీము గుర్తుపెట్టుకోండి, యోజన అంటే స్కీమ్ అండి. సో జన్ అంటే జనము ఆర్ పీపుల్, ధన్ అంటే ధనము లేదా డబ్బులు ఆర్ మనీ. సో ఇక్కడ మీరు కనుక ఇది కలిపి చదివితే మనకి ఇక్కడ అర్థమవుతుందండి, ఆప్షన్ మనకి ఈజీగా దొరుకుద్ది. కానీ అప్పటికి కూడా మీకు ఆప్షన్ దొరకకపోతే ఒకసారి దీని ఇనిషియేషన్ వినండి. ఎన్డీఏ గవర్నమెంట్ 2014లో ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫోర్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫస్ట్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఎందుకంటే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉన్న పీపుల్ను ఫార్మల్ ఫైనాన్షియల్ సెక్టార్లోకి తీసుకురావడానికి జీరో అకౌంట్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, గుర్తుపెట్టుకోండి చాలామందికి తెలియదు, జీరో అకౌంట్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్ అనేది ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క లక్ష్యం. దాని ద్వారా ఏమవుతుంది, చాలామంది ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్స్క్లూడ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి బై వాళ్ళందరినీ మన ఫైనాన్షియల్ సిస్టమ్ కిందకి తీసుకురావడమే వాళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు అర్థమైంది కదండి, ఆన్సర్ ఏంటిది, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈజ్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. ఇదొక మెథడ్. ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఎందుకు ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేయొచ్చంటే, సో పెన్షన్ రిఫార్మ్కు జన్ధన్ యోజనకు సంబంధమే లేదు. ఎందుకంటే పెన్షన్ రిఫార్మ్ అనేది గుర్తుపెట్టుకోండి మనకు అది ఎంప్లాయ్మెంట్ ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం. సో కానీ ఇక్కడ అట్లా ఏం కనబడట్లేదు. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ తీసుకోండి, ఇది చాలామందికి తెలుసు. ఫుడ్ సెక్యూరిటీ అనేది మనకు రేషన్ కార్డు ద్వారా కానీ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కానీ లేదా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దాని ద్వారా కానీ. సో ఇక్కడ జన్ధన్ యోజనకు దానికి ఎటువంటి సంబంధం లేదు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనేది ప్రధానమంత్రి హర్ఘర్ బిజిలీ యోజన ద్వారా చేయబడుతుందండి. సో ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది అంటే దీని తెలుగులో మనము ఆర్థిక సమ్మిళిత వృద్ధి అంటామండి. ఆర్థిక సమ్మిళిత వృద్ధి అంటే ఫినాన్షియల్ సెక్టార్కు బయట ఉన్న చాలామంది పీపుల్ను ఫినాన్షియల్ సెక్టార్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళకి జీరో బేస్డ్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్ని జీరో బేస్డ్ అకౌంట్తో లింక్ చేయడం వల్ల ఒకటి వాళ్ళు ఫార్మల్ ఫైనాన్స్ సెక్టర్లోకి వచ్చారు. అండ్ జీరో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది ఎవరు కూడా జీరో ఉంచారండి. వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా మన సేవింగ్స్ను మన పెరిగిన సేవింగ్స్ను కూడా చూపించుకునే అవకాశం మనకు దొరికింది. అది ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ఈ ఇంపార్టెన్స్ దృష్ట్యా ఈ క్వశ్చన్ను ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బీలో కానీ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి, విచ్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో క్వశ్చన్ ఎప్పుడైనా కూడా అర్థం చేసుకోండి రివర్స్లో, ఇండియాలో ఇన్ఫ్లేషన్ను మెజర్ చేయడానికి పారామీటర్ ఏంటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి ఇక్కడ మెయిన్ కీవర్డ్ ఇన్ఫ్లేషన్. మనకు ఇన్ఫ్లేషన్ అనే వర్డ్కి మీనింగ్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. సో ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్, దీన్ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటారండి. అంటే ధరలు నిరంతరం పెరుగుతూ పోయే స్థితిని మనము ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే కంటిన్యూస్ హైకింగ్ ఆఫ్ ద ప్రైసెస్ ఆర్ కంటిన్యూస్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రైసెస్ కెన్ సెట్ టు బి ఇన్ఫ్లేషన్. ఇక్కడ చూస్తే మనకు ప్రైసెస్ పెరిగినాయని ఏ మార్కెట్ల ద్వారా తెలుస్తాయి, హోల్సేల్ మార్కెట్ ద్వారా కానీ
రీటైల్ మార్కెట్ ద్వారా కానీ, అంటే హోల్సేల్ మార్కెట్లో పెరిగితే రీటైల్ మార్కెట్లో పెంచుతారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అనే టర్మినాలజీ మనకు ఎకానమీలో లేదు, విత్ రెస్పెక్టివ్ ఇండియన్ ఎకానమీ ఇన్ఫ్లేషన్లో లేదు. సో రీటైల్ అంటాం కానీ రీటైల్ అనేది లేదండి. సో మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈ రెండింటిని, అంటే బోత్ ఏ అండ్ సి ఆన్సర్ అండి. ఈ డబ్ల్యూపీఐని, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను, తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను రెండింటిని మనకు ఇండియాలో ఇన్ఫ్లేషన్ను మెజర్ చేయడానికి పారామీటర్గా యూజ్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఫ్లేషన్తో పాటు డిఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ అని డిఫరెంట్ ఉంటాయండి. అవి మనం నెక్స్ట్ వీడియోలలో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూద్దామండి. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ కంపల్సరీ జిఎస్టీ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి జిఎస్టీ మీద ఖచ్చితంగా మనకు జరిగే ఎగ్జామినేషన్స్లలో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఎప్పటికీ ఉంటుందండి. ఎందుకంటే జిఎస్టీ న్యూస్లో లేకుండా అసలు నాకు తెలిసి ఎప్పుడూ లేదు. జిఎస్టీ ఇన్ ఇండియా రిప్లేస్డ్ విచ్ ట్యాక్స్? మీకు జిఎస్టీ కనుక అర్థం తెలిస్తే, మనం దీన్ని సింపుల్గా అబ్రివేషన్ అంటాం కదా, జిఎస్టీ కనుక మీకు అర్థం తెలిస్తే ఆన్సర్ తెలుస్తుందండి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో వస్తు సేవల పన్ను అంటాం కదా, ఇండియాలో ఉన్న అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లను గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఉన్న అన్ని టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లను క్లబ్ చేసి రిప్లేస్ చేస్తూ మనకు జూలై ఫస్ట్ 2017లో మనకు ఒక కంబైన్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రావడం జరిగింది, అదే జిఎస్టీ, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి మనం అంటాం కదండి. సో అది అంటే ఇండియాలో ఉన్న అన్ని రకాల ఇండైరెక్ట్ ట్యాక్స్లను అది రిప్లేస్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది, బట్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు డైరెక్ట్ ట్యాక్స్, సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ రిప్లేస్ చేయదు కదా. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ను మనం రిమూవ్ చేయొచ్చు. ఇంకా మనకు సర్వీస్ ట్యాక్స్ అని తెలుసు కాబట్టి సో వెల్త్ ట్యాక్స్ను, కార్పొరేట్ ట్యాక్స్ను కూడా మనము రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, రెపో రేట్ రిఫర్స్ టు మనీ అండ్ బ్యాంకింగ్. ఎవరికైతే సిలబస్లో టాపిక్గా ఉంటుందో, ఎవరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సిలబస్గా ఉంటుందో కంపల్సరీ మీరు ఈ క్వశ్చన్ ఎక్కడో ఒక చోట చూస్తారండి. చూడండి, మనకు రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అని చాలా సాధారణంగా, మనకు రివర్స్ రెపో రేట్ అని చాలా సాధారణంగా న్యూస్లో కానీ మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కానీ కనబడుతుంది. సో ఫస్ట్ మనం చూద్దాం, ఇక్కడ ఆప్షన్ ద్వారా దాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కసారి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది మనకు ఆన్సర్ తెలియకపోయినా ఈజీగా ఉంటుంది. ఇంకా చూడండి, రేట్ అంటున్నాడు. ఏంటి ఇది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐ లెండ్స్ టు ద బ్యాంక్స్. అంటే ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు ఆర్బీఐ అంటే ఏంటిది? బ్యాంకర్స్ టు ద బ్యాంక్స్, అంటే బ్యాంకులన్నిటికీ పెద్దన్న లాంటిది. ఆ పెద్దన్న అనేది ఏం చేస్తుంది? బ్యాంకులకు, అంటే తన కింద ఉన్న బ్యాంకులకు లోన్స్ ఇస్తుంది. మరి ఆ లోన్స్ ఫ్రీగా ఇవ్వదు కదా, లోన్ అంటేనే ఎంతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇవ్వాలి కదా. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే డిసైడ్ చేస్తుందో దాన్ని ఏమంటారు? పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, ఆర్బీఐ లెండ్స్ టు ద బ్యాంక్స్ విచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఇస్తుందో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్స్ లెండ్ టు ఆర్బీఐ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్స్ లెండ్ టు ఆర్బీఐ. చాలామంది ఏమనుకుంటారు అంటే ఆర్బీఐ చాలా పెద్ద బ్యాంక్ కదా, ఆర్బీఐ లోన్స్ తీసుకోదు, ఆర్బీఐ అందరికీ లోన్స్ ఇస్తా అనుకుంటారు. కానీ ఆర్బీఐ కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటుందండి. ఒకటి, తన అవసరాల కోసం. 2, ఇండియాలో మనీ మార్కెట్లు కంట్రోల్ చేయడానికి, మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి. 3, ఇండియన్ గవర్నమెంట్ త్రూ ఆర్బీఐ ద్వారా తీసుకున్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తాడంటే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తను తీసుకునే లోన్స్కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేసి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద బ్యాంక్స్ దగ్గర నుంచి వెళ్ళి కొంత అమౌంట్స్ తీసుకుంటుంది. మరి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి? గుర్తుపెట్టుకోండి. సో ఇవి రెండు అర్థమైతే మనకు రెపో రేట్ ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, రేట్ మనీ సెంట్ టు అబ్రాడ్. గుర్తుపెట్టుకోండి, మనం అబ్రాడ్ కనుక మనీ సెండ్ చేస్తే వాళ్ళు ఛార్జ్ చేసేది ఐదర్ ఛార్జ్ ఆర్ ఫీ ఆర్ ప్లాట్ఫామ్ ఫీ, సంథింగ్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. కానీ దానికి రెపో రేటుకు, మనం ఎప్పుడు అబ్రాడ్కి మనీ పంపించినప్పుడు రెపో రేట్ ఎంత అని చెప్పి ఎవరైనా అడిగినట్టు మనకు గుర్తుకులేదు కదండి, మనం ఎప్పుడు వినలే కదా. సో కాబట్టి ఇది ఆప్షన్ అయ్యే అవకాశమే లేదు, ఈ ఆప్షన్ ఆన్సర్ అయ్యే అవకాశమే లేదు. నెక్స్ట్,
అగ్రి లోన్ రేట్, మనకు అగ్రి లోన్ రేట్, క్రాప్ లోన్స్ చాలా మంది అగ్రికల్చర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా క్రాప్ లోన్ తీసుకునే ఉంటారు. క్రాప్ లోన్ మనకి ఏమంటాము, అగ్రికల్చర్ క్రాప్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అంటాము, కానీ దాన్ని సపరేట్గా మనం రెపో రేటో రివర్స్ రెపో రేటో అన్నట్టు గుర్తుకు లేదు. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, రెపో రేట్ అంటే ఆర్బీఐ ఓకేనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్బీఐ అనేది బ్యాంక్స్కు లోన్ ఇచ్చినప్పుడు కలెక్ట్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను రెపో రేట్ అంటారు. సో రివర్స్ రెపో రేట్ అంటే గుర్తుపెట్టుకోండి, రివర్స్ అంటే ఆర్బీఐ బ్యాంక్స్ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్నప్పుడు మనము ఒక కలెక్ట్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను రివర్స్ రెపో రేట్ అంటారు. చూడండి, ఆర్బీఐ లెండ్స్ టు ద బ్యాంక్స్ రెపో రేట్, బ్యాంక్స్ లెండ్ టు ఆర్బీఐ రివర్స్ రెపో రేట్. సో విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్లీ ఒక ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్, విచ్ ఇండెక్స్ డిటర్మైన్స్ పావర్టీ లైన్ ఇన్ ఇండియా? ఇండియాలో పావర్టీ లైన్ను డిటర్మైన్ చేయడానికి మనము ఒక యూజ్ చేసే ఇండెక్స్ ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పావర్టీ లైన్ అంటేనే బిలో పావర్టీ లైన్, అంటే బీపీఎల్ అంటాం కదండి, బిలో పావర్టీ లైన్. ఇక్కడ చూడండి, ఒక ఆప్షన్ డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ అడిగిందే పావర్టీ లైన్ డిసైడ్ చేసడానికి ఏ పారామీటర్ యూజ్ చేస్తాం, ఏ ఇండెక్స్ యూజ్ చేస్తామని. ఇక్కడ చూడండి, బీపీఎల్ ఇండెక్స్ అన్నాడు. సో మనకు కొంచెం లాజిక్ ఉంటే దాన్ని మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ ఫార్ములా, ఇది కూడా జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఏ ఫార్ములా? వరల్డ్ బ్యాంక్ డిఫరెంట్ ఇష్యూస్ మీద డిఫరెంట్ కమిటీ చేసింది, డిఫరెంట్ ఫార్ములాను ప్రొమల్గేట్ చేసింది. మరి ఏ ఫార్ములా? అక్కడ ఇవ్వాలి కదా సంథింగ్, పావర్టీ అనేది ఎక్కడో ఇంక్లూడ్ అయి ఉండాలి కదా. సో ఇది రిమూవ్ చేసినాం. ఇంకా రెండు ఆప్షన్స్, ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మనం గ్లోబల్ ఇండికేటర్గా యూజ్ చేస్తున్నాం, కానీ ఇండియాలో ఇండికేటర్గా యూజ్ చేస్తలేము. గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఇండికేటర్గా యూజ్ చేస్తున్నాము కానీ ఇండియాలో ఇండికేటర్గా యూజ్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఇస్ టెండూల్కర్ ఫార్ములా. అంటే ఇండియాలో పావర్టీ పర్సంటేజ్ పీపుల్ని డిటర్మైన్ చేయడానికి ఒక కమిటీ వేసిల్లు, ఆ కమిటీ టెండూల్కర్ కమిటీ. ఆ టెండూల్కర్ కమిటీ ఒక ఫార్ములా ఇస్తే ఆ ఫార్ములాను మనము ఇండియాలో పావర్టీ లైన్ డిటర్మైన్ చేయడానికి ఇండెక్స్గా వాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ క్వశ్చన్, అంటే ఎవ్రీబడి నీడ్ టు నో, అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన క్వశ్చన్ అండి. ఇండియన్ ఎకానమీ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి, సోషలిస్టిక్ ఎకానమీ, గాంధీయన్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, ఫ్రీ ఎకానమీ. నాకు తెలిసి ఫ్రీ ఎకానమీ అనే పదము యాక్చువల్గా ఏ కంట్రీ ఎకానమీకి యూజ్ చేసినట్టయితే లేదు. సో రిమెంబర్, నెక్స్ట్ ఈ మూడు చూద్దాం. మొత్తం వరల్డ్ వైడ్గా మనకు రెండు ఎకానమిక్ టైప్స్ ఉన్నాయి, రెండు మేజర్ ఎకానమిక్ టైప్స్ ఉన్నాయి. ఆ రెండు మేజర్ ఎకానమిక్ టైప్స్ కాదని ఆ రెండింటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎకానమీకి మనము అంకురార్పణ చేసినాము. నథింగ్ బట్ మనము అంటే జవహర్లాల్ నెహ్రూ గారి గవర్నమెంట్ అంకురార్పణ చేసింది. సో దాన్నే మనం ఏమంటున్నాము, మిక్స్డ్ ఎకానమీ అంటున్నాము. ఇండియన్ ఎకానమీస్ మిక్స్డ్ ఎకానమీ. మరి ఇంతకంటే ముందున్న రెండు ఎకానమీస్ ఏంటి? ఒకటి క్యాపిటలిస్టిక్ ఎకానమీ, రెండోది సోషలిస్టిక్ ఎకానమీ. సో ఇందులో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని మనము మిక్స్డ్ ఎకానమీకి మనం రూపకల్పన చేయడం జరిగింది. సో ఇండియన్ ఎకానమీ ఈజ్ ఏ మిక్స్డ్ ఎకానమీ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగి మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో పాటు, క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో పాటు, అండ్ అంటే ఇట్లాంటి యూనిక్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నట్టు కూడా మనకు అంటే ఒక హింట్ ఇస్తాడు. చూడండి క్వశ్చన్ ఎంత అంటే లాజికల్గా ఉందో. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్. ఇట్స్ వెరీ మీన్స్ ఫన్నీ టు లిజన్. ఇండియానే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అట, ఎట్ ది సేమ్ టైం ఇండియానే లార్జెస్ట్ కన్జ్యూమర్ అట. అండ్ ఇంకొక ఫీచర్ కూడా ఉంది దీనికి, అండ్ ఇంపోర్ట్ ఓకేనా లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్. చూడండి, ఇండియా ఈ కింది క్రాపుల్లో ఏదో ఒక క్రాప్లో అట అదే బిగ్గెస్ట్ ప్రొడ్యూసరు, అదే లార్జెస్ట్ కన్జ్యూమరు, అదే లార్జెస్ట్ ఇంపోర్టర్ కూడా. విచ్ ఇస్ వెరీ యూనిక్ నోనా. అంటే ఇట్లాంటి యూనిక్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిన్న లాజిక్, అంటే మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో తెలుసుకోవడానికి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే అండి. రిమెంబర్, మనకు ఎస్ఎస్సిలో ఆర్ఆర్బీలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్. వీట్ కాదండి, కాటన్ కాదండి, షుగర్ కేన్ కాదండి, పల్సెస్. సో పల్సెస్ అనేది ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్, ఎట్ ది సేమ్ టైం లార్జెస్ట్ కన్జ్యూమర్, ఎట్ ది సేమ్ టైం లార్జెస్ట్ ఇంపోర్టర్ కూడా. రిమెంబర్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇన్ ఇండియా టిల్ 2014?
ఎందుకంటే మనకు 2015 నుంచి వెళ్ళి నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ రిప్లేస్ చేసింది కాబట్టి టిల్ 2014 అడగండి. సో ఈ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ అడిగేటప్పుడు డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంటుంది. సో ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ మారుతా కూడా ఉంటుందండి. బట్ చూడండి ఒకసారి, ఎందుకంటే ఒకనొక సందర్భంలో హూ ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ అడిగి నేమ్స్ ఇస్తారండి. కానీ ఏ విధంగా ఇచ్చినా ఆల్వేస్ ద ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఆర్ ద నీతి ఆయోగ్ చైర్మన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఒక చైర్మన్ అనేవారు ఎప్పటికి కూడా ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటే వారే, అంటే ఏ టర్ములో ఏ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆ ప్రైమ్ మినిస్టరే మనకు ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అబ్రివేషన్స్లో మనకు మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని గమనించినట్టయితే ఖచ్చితంగా అబ్రివేషన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకు ఎఫ్డిఐ అంటే ఏంటి అని అడుగుతుండు, గుర్తుపెట్టుకోండి. ఎఫ్డిఐ అంటే ఏంటి అని అడుగుతుండు. ఇక్కడ మనం చాలా వరకు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు, కానీ మనకు కొంచెం ఐడియా ఉండుంటే మనం వీటిని ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఫ్యూచర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఫర్దర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. చూడండి, విచ్ ఇస్ నాట్ సౌండింగ్ గుడ్ అండ్ అది ఎక్కడ కూడా ఎకానమీలో మనకు విన్నట్టు లేదు. నెక్స్ట్ ఫండ్ ఫర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అసలు ఫండ్ ఫర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎక్కడో వినలేదు. ఐదర్ ఫ్యూచర్ కావాలా లేదా ఫారెన్ కావాలా, బట్ ఆన్సర్ ఈజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఇండియాలో ఫారినర్స్ డైరెక్ట్గా వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో దాన్నే మనము ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తామండి, గుర్తుపెట్టుకోండి. సో ఎఫ్డిఐ, ఎఫ్ఐఐ అంటేనేమో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్స్టిట్యూషన్కి వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తేనేమో అది ఎఫ్ఐఐ. సో ఓన్లీ పర్సనల్గా అంటే ఒక పర్సన్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తేనేమో దాన్ని మనము ఎఫ్డిఐ అని చెప్తాం. సో ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఎకానమిక్ ప్లానింగ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఇన్, చూడండి మనకి ఇక్కడ కన్కరెంట్ లిస్టా, స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా అండ్ స్పెషల్ లిస్టా. సో మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం దెర్ వర్ ద 3 లిస్ట్, 3 లిస్టులు ఉన్నాయండి. ఒకటి యూనియన్ లిస్ట్, రెండోది వచ్చేసి స్టేట్ లిస్ట్, మూడోది వచ్చేసి కన్కరెంట్ లిస్ట్. ఇది మనం ఏమనొచ్చు, ఎకానమీలో పాలిటీ క్వశ్చన్ అనుకోవచ్చు, లేదా పాలిటీలో ఎకానమిక్ క్వశ్చన్ అనుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లా అనుకున్నా కూడా ఈ క్వశ్చన్ కూడా చాలా వరకు రిపీట్ అయిందండి. సో చూస్తే ఈ 3 లిస్టులలో ఎకానమిక్ ప్లానింగ్ అనేది దేనికి సంబంధించింది? సో ఎకానమిక్ ప్లానింగ్ అనేది కన్కరెంట్ లిస్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద యూనియన్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద స్టేట్. ఒక్కొక్కసారి యూనియన్ కూడా స్టేట్ కోసము కొన్ని అంటే ప్లాన్స్ చేయొచ్చు కదా, ఎకనామిక్ ప్లాన్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ కెప్ట్ అండర్ ద కన్కరెంట్ లిస్ట్. ఏ పర్సిస్టెంట్ ఫాల్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ నోన్ యాజ్. క్వశ్చన్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో, కీవర్డ్ చూడండి. ఏ పర్సిస్టెంట్ ఫాల్ అంటే కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతున్నాయి ఏవి? జనరల్ ప్రైసెస్. లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వేటివి? గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క జనరల్ ప్రైస్ అనేటివి కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే, అంటే పర్సిస్టెంట్గా ఫాలో అవుతుంటే దాన్ని ఏమంటారు అని అంటున్నాడండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి డిప్రెషన్. మనం డిప్రెషన్ అనే పదాన్ని వేరే దానికి వాడతాము, కానీ ఇక్కడ డిప్రెషన్ అనే పదం ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి స్టాగ్ఫ్లేషన్, స్టాగ్నెంట్. అమ్మ గుర్తుపెట్టుకోండి, స్టాగ్నెంట్ అంటే స్థిరంగా ఉన్నవి. సో ఇక్కడ స్థిరంగా లేదు కదా, కంటిన్యూస్గా ఫాలో అవుతుందని ఆయనే చెప్తుండు కదా. సో కాబట్టి స్టాగ్ఫ్లేషన్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ డిస్ఇన్ఫ్లేషన్. మనకు ఇన్ఫ్లేషన్ అంటే తెలుసు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? ఇన్ఫ్లేషన్ అంటే ధరలు నిరంతరం పెరుగుతూ పోయే స్థితిని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. కానీ ఇక్కడ డిస్ఇన్ఫ్లేషన్ అంటున్నాడు, కానీ అది డిస్ఇన్ఫ్లేషన్ కాదమ్మా, డిఫ్లేషన్. గుర్తుపెట్టుకోండి, డిఫ్లేషన్. ద ఆన్సర్ ఈస్ డిఫ్లేషన్. అంటే కంటిన్యూస్గా గూడ్స్ అండ్ సర్వీస్ యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే లేదా పర్సిస్టెంట్ ఫాల్ అయితే దాన్ని మనము డిఫ్లేషన్ అని అంటాము. నెక్స్ట్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మీన్స్ అంటే ఇండియాలో, అంటే ఇండియా చేసుకునే, సో ఇండియా విత్ రెస్పెక్ట్ టు ద ఇండియా తీసుకుందాం. సో ఇవి చిన్న లాజికల్ క్వశ్చన్స్ అండి, దీనికి పెద్దగా మనకు సబ్జెక్ట్ తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం మనం లాజికల్గా ఆలోచిస్తే ఇక్కడ మనకి ఆన్సర్ అనేది వస్తుందండి. చూడండి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మీన్స్ అంటున్నాడు. ఇంపోర్ట్ను మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాం? చూడండి ఆప్షన్ చూడండి. కాన్స్టాంట్ రేట్ ఆఫ్ ఇంపోర్ట్స్. మనం ఇంపోర్ట్స్ను అంటే ఒకే స్థిర ధరల దగ్గర
లేదా మనం దిగుమతి చేసుకునేవి అంటే ఒకే క్వాంటిటీ లేదా ఒక క్వాంటిటీ రేట్ దగ్గర మనం కనుక ఫిక్స్ చేస్తే అప్పుడు మనం వాటిని సబ్స్టిట్యూట్ చేయవచ్చు అంటున్నారు. ఇది లాజికల్గా కరెక్ట్ అనిపిస్తుందా అండి? లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్. గుర్తుపెట్టుకోండి, అసలు ఇంపోర్ట్స్ దిగుమతి చేసుకునే వాటిని మనం తగ్గించాలి, లేకపోతే వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నాయన ఇంక్రీజ్ ఇన్ ఇంపోర్ట్స్, అది ఏ విధంగానో ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్ డొమెస్టికల్లీ. సో చూడండి, అంటే ఇక్కడ చూడండి, ప్రొడ్యూసింగ్ ఇంపోర్టెడ్ గూడ్స్ డొమెస్టికల్లీ అంటే మనం దేశీయంగా మనం ఏవైతే దిగుమతి చేసుకుంటున్నామో మనం వాటిని కనుక ఉత్పత్తి చేస్తే మనకు ఇంపోర్ట్ చేసుకునే అవకాశం తప్పుతుంది కదా, అది ఇంపోర్ట్ సబ్స్టిట్యూషనే కదా, అంతే కదండి, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషనే కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంపోర్ట్ బ్యాన్ అనేది కూడా ఆన్సర్ కాదు. సో ఈ విధంగా మనం కొంచెం చిన్న లాజిక్ ఉపయోగిస్తే మనం ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో చాలా వరకు అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి.